అందరూ పండగ బాగా చేసుకున్నారండి. ఆడవాళ్ళందరూ పాపం నిన్న పిండి వంటలు ఇంట్లో పనులు చేసుకుని అలసిపోయి ఉంటారు. అయితే ఈరోజు టాపిక్ ఏంటనంటే స్టార్ మాలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటూ కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని జంటలు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆ షోలో పెట్టి సేమ్ బిగ్ బాస్ షో ఎలా అయితే పెట్టారో దీన్ని కూడా అలాగే పెట్టారు. అంటే ఈ షో వల్ల ఎవరికి ఉపయోగం? ఇద్దరు భార్యాభర్తలను తీసుకొచ్చి గదిలో పెట్టి కెమెరాలు పెట్టి మీరు ఏం చేస్తున్నారో జనాలకు చూపించండి, మీరు ఎలా తిట్టుకుంటున్నారో, మీరు ఎలా కాగిలించుకుంటున్నారో, మీరు ఎలా ముద్దులు పెట్టుకుంటున్నారో, మీరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో అని జనాలకు చూపిస్తున్నారా? ఇలా పెళ్లి కాని వాళ్ళని, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇలా రూముల్లో పెట్టి అవి షోల కింద మనకు చూపించడం అది అసలు ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ ఈ సొసైటీలో పిల్లలు ఏ రకంగా చెడిపోయారో ఇప్పుడు చూస్తున్నాం. ప్రేమలు అంటున్నారు, పెళ్ళిళ్ళు అంటున్నారు, విడాకులు అంటున్నారు, లేదంటే పైకి పోతున్నారు. అబ్బాయి ఈ దారుణాలన్నీ ఎప్పుడు తగ్గుతాయిరా? ఈ సోషల్ మీడియా వల్లే ఇదంతా జరుగుతుందని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, బాధపడుతున్నారు కూడా. పిల్లల్ని పెంచాలి అని అంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులకి పెద్ద గండమనే చెప్పాలి. మగపిల్లలు అలాగే ఉన్నారు, ఆడపిల్లలు అలా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి సొసైటీని చూసి సొసైటీకి తగ్గట్టుగా ఈ కాలం పిల్లలకి జ్ఞానోదయం అయ్యేలాగా అలాంటి మంచి షోలు తీస్తే ఎవరికన్నా ఉపయోగం. కానీ ఇదేంటండి దిక్కుమాలైన షోలు, భార్యాభర్తలు తీసుకొచ్చి రూముల్లో పెట్టి బెడ్రూముల్లో చేసుకునే విషయాలన్నింటినీ కెమెరాలు పెట్టి ఇప్పుడు యూత్ పిల్లలకి అసలు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ బిగ్ బాస్ షో చూసే చాలామంది పిల్లలు తగులడిపోయారు. తల్లిదండ్రులు కూడా తిడుతున్నారు, అసలు ఈ షో వల్ల ఏం ఉపయోగం, మా పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, ఆ షో గురించి ఎక్కడున్నా సరే వచ్చి ఆ టీవీల ముందర వాలిపోతున్నారు, వీళ్ళని భరించలేకపోతున్నామని పెద్దవాళ్ళు ఆల్రెడీ తిడుతున్నారు. అయినా సరే దానిలో ఎక్కడా కూడా మార్పు రాలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటూ ఏ పెళ్లి కాని వాళ్ళ జంటల్ని, పెళ్ళైన వయసు పిల్లల్ని తీసుకొచ్చి రూముల్లో ఏం జరుగుతున్నాయని, ఎవరు ఎలా తిట్టుకుంటున్నారు, ఎవరు ఎలా కాగలించుకుంటున్నారు, ఎవరు ఎలా ముద్దులు పెట్టుకుంటున్నారు, పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటున్నారు, పెళ్లి కాని వాళ్ళు ఎలా ఉంటున్నారని ఇలాంటివన్నీ కెమెరాలు పెట్టి అసలు ఈ జనాలకి ఏం చూపిద్దామని, అంటే ఇంకా సొసైటీని తగులెట్టేద్దామనా? ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, చక్కగా మంచి మంచి షోలు చేయండి. అయ్యో పిల్లలు ప్రేమించుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, విడిపోతున్నారే, ఆ పెళ్ళి అనే దానికి అర్థం ఏంటో పిల్లలకి అర్థం కావట్లేదు, ఇలాంటి మంచి షోలు చేద్దామనే ఆలోచన మీలో రావాలి. కానీ చెడిపోయే వాళ్ళకి ఇంకా ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఈ యూత్ పిల్లలకి ఇలాంటి షోలను పెట్టి ఇంకా చెడగొట్టేస్తున్నారు. ఇష్టపూర్తి చేసుకున్న వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వృద్ధ దంపతులు ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి చక్కగా ఇంటర్వ్యూలు చేయండి. చక్కగా ఇంత పెద్దవాళ్ళు ఇన్ని సంవత్సరాలు కాపురం చేశారే, మరి వీళ్ళ సంసారంలో ఎప్పుడూ తగువులు రాలేదా? వీళ్ళు విడిపోకుండా ఇంతమంది పిల్లల్ని చక్కగా ఎంత జాగ్రత్తగా పెంచుకొచ్చారు, అసలు ఆ సీక్రెట్లు ఏంటనేది పెద్దవాళ్ళని పిలిచి చక్కగా మంచి చెడ్డ నేర్పిస్తే ఈ కాలం పిల్లలు నేర్చుకుంటారు. ఆల్రెడీ యూత్ పిల్లలు చెడిపోతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్న దానికి విలువ లేకుండా అయిపోయింది, పెద్దవాళ్ళ మాట అస్సలు వినట్లేదు. కానీ అలాంటి వాళ్ళకి ఇంకొంచెం పెట్రోల్ పోసినట్టు ఇలాంటి షోలు పెట్టి ఇంకా పిల్లలను నాశనం చేస్తున్నారు. ఇంతకుముందు కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఎవరన్నా ఇద్దరు భార్యాభర్తలు, కొడుకు కోళ్ళు ఎవరన్నా కొట్టుకున్నారని అంటే వాళ్ళకి పక్కకు పిలిచి ఏదో ఒకటి మంచి చెడ్డ నేర్పించేవారు. ఇది కాదు నాన్న, అది కాదు, అది అలాగే, ఇది ఇలాగని చెప్పేవారు. అప్పుడు భయం ఉండేది, ఇద్దరు తిట్టుకున్నా మళ్ళీ కలిసిపోయేవారు. అంత అందంగా ఉండేవి అప్పటి సంసారాలు. కానీ ఇప్పుడు ఇళ్లలో పెద్దవాళ్ళు ఉండట్లేదు, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినట్లేదు. మరి అలాంటి పిల్లలకి ఇలాంటివి మంచి ప్రోగ్రాములు పెట్టి వాళ్ళకి కొంచెం నేర్పిద్దాం, జ్ఞానోదయం తెప్పిద్దామన్న ఆలోచన ఈ మీడియా వాళ్ళకి ఎందుకు లేదో అర్థం కావట్లేదు. చక్కగా అలాంటి షోలు పెట్టారు అని అంటే ఎంత అందంగా ఉంటుందండి. ఎంతోమంది వృద్ధ దంపతులు చక్కగా ఇప్పటికీ ఉన్నారు. పెద్దవాళ్ళని తీసుకురండి. ఈ కాలంలో ఉమ్మడి కుటుంబాలు లేక, ఇంట్లో పెద్దవాళ్ళు లేక పిల్లలు ఎవ్వరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇంట్లో వాళ్ళ పెత్తనాలు ఎక్కడా లేవు, తల్లిదండ్రుల మాట అంతకన్నా వినట్లేదు. కొంతమందికి అయితే నువ్వు చేసే తప్పు అని చెప్పేవాళ్ళు కూడా లేరు. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇలాంటి షోలు పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఏమి నేర్చుకోవాలండి? ఇలాంటి షోల వల్ల పిల్లలు ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఏదైనా ఒక షో పెట్టామని అంటే ఒక మంచి మెసేజ్ మనం పిల్లలకు అందించాలి. కానీ అది దిక్కుమాలిన షోలన్నీ పెట్టి పిల్లల్ని ఇంకా రెచ్చగొట్టి, ఆ బిగ్ బాస్ షోనే చాలామంది తిట్టారు, ఏంటి దరిద్రపు షోలు, పిల్లలు చెడిపోతున్నారని. అయినా సరే ఇప్పుడు మళ్ళీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటూ ఈ జంటలను తీసుకొచ్చి అసలు ఏం చేద్దామని అంటే వీళ్ళు మరి ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరా? లేకపోతే మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని అనుకుంటున్నారా? లేదంటే వీళ్ళ టీఆర్పీల కోసం, వీళ్ళ రేటింగ్ల కోసం, వీళ్ళ వ్యూస్ కోసం, వీళ్ళ డబ్బు కోసం ఇలాంటి దిగజారిపోయి ఇలాంటి షోలు ఎన్నైనా పెడతారు. ఎందుకంటే యూత్ని ఎక్కువగా ఆకర్షించుకునే షోలు ఏంటనంటే ఇవే బిగ్ బాస్ షోలును ఇలాంటివి. అయ్యో మనం చేసే షో వల్ల ఈ ప్రభావం పిల్లలపైన ఎంత కనబడుతుందన్న ఆలోచన ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ సంపాదన, వాళ్ళ డబ్బు ఇదే కావాలి. కానీ ఒక మంచి మెసేజ్ ఇద్దామన్న ఆలోచన ఎవరికీ లేదు. ఎంతోమంది చక్కగా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి, వృద్ధ దంపతులు ఉన్నారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కాపురాలు చేసి చక్కగా ఎన్ని గొడవలు ఉన్నా సరే సర్దుకుని
పెద్ద పెద్ద ఫ్యామిలీని మెయింటైన్ చేసుకొచ్చి పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద చేసి మనవలు మనవరాలతో ఉన్నవాళ్ళు మనలో ఎంతో మంది ఉన్నారు. చక్కగా అలాంటి పెద్దవాళ్ళని తీసుకొచ్చి భార్యాభర్తల మధ్య గొడవ వస్తే ఎలా సర్దుకుపోవాలి, ఏమన్నా టిప్స్ ఉంటాయా? చక్కగా ఇలాంటి సలహాలు మీరు ఏమన్నా చెప్పండి, మీ కాపురంలో జరిగిన విషయాలు చెప్పండి, సంసారంలో ఉన్న మంచి చెడ్డలు చెప్పండి, కష్ట సుఖాలు చెప్పండి అని ఆ పెద్దవాళ్ళకి చక్కగా ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ దగ్గర మంచి మంచి విషయాలు కనుక మన జనాలకు చూపించారనుకోండి ఎంత అందంగా ఉంటుంది. ఈ కాలం పిల్లలు కొంచెమైనా తెలుసుకుంటారు కదా. అబ్బే అలాంటివి చేయరు. ఎందుకంటే ముసలాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి షోలు చేస్తే ఎవరు చూస్తారు? యూత్ పిల్లలకి అన్నీ కనబడేలాగా ఉండాలి, ఎగిరేలాగా ఉండాలి, గింతేలాగా ఉండాలి, ముద్దులు పెట్టుకోవాలి, కాగలించుకోవాలి. ఇలాంటి షోలు పెడితే వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. అలా తయారైంది ఇప్పుడు సొసైటీ. ఎప్పుడు కూడా డబ్బు సంపాదనే చూసుకుంటున్నారు కానీ ఇలాంటి దిక్కుమాలిన షో వల్ల ఎంతమంది పిల్లలు చెడిపోతారన్న విషయాన్ని ఎవరూ గమనించట్లేదు. ఈ రోజున కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచాలని అంటే భయం వేస్తుంది. ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత అసలు మనం చెప్పిన మాట వింటారా, మనం చేసే పెళ్లి చేసుకుంటారా లేదా అని తల్లిదండ్రులకు కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. తల్లిదండ్రుల్లో చాలా టెన్షన్ పడే పరిస్థితి. అలాంటి వాళ్ళకి కొంచెం ధైర్యాన్ని ఇచ్చేలాగా, ఈ కాలం పిల్లలకు ఉపయోగపడేలాగా మీరు చక్కగా మంచి షోలు చేస్తే ఎవరైనా సంతోషిస్తారు. కానీ ఆల్రెడీ ఆ బిగ్ బాస్ షో వల్లే సగం తగులడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇలాగా పెళ్ళైన జంటల్ని, పెళ్లి కాని జంటల్ని తీసుకొచ్చి రూముల్లో పెట్టి కెమెరాలు పెట్టి వాళ్ళు ఏం చేసుకుంటున్నారో అవన్నీ జనాలకు చూపించి ఎంత అసభ్యకరంగా ఉంటుందండి. ఏం చూపెడుతున్నారు మీరు పిల్లలకి? అంటే మీరు కూడా రేపు ఇలా చెయ్యండి అని వాళ్ళకి నేర్పిస్తున్నారా? వండుకునే దగ్గర తిట్టుకోవడం, పడుకునే దగ్గర తిట్టుకోవడం, గొడవలు పడడం, ఎప్పుడు ఆ గొడవలే. అందులో మంచి విషయం అంటూ ఏమీ లేదు. కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఈ భార్యాభర్తల షోలు తీసుకొచ్చి ఇందులో కూడా ఎలా కొట్టుకుంటారు, ఎలా పడుకుంటారు, ఎలా ముద్దులు పెట్టుకుంటారు, ఎలా కాగలించుకుంటారు, ఇవేగా నేర్పించేది. ఇలాంటి షోలు పెట్టి మరి పిల్లల్ని ఇంకా చెడగొట్టాలని అనుకుంటే మరి ప్రశ్నించేవాళ్ళు ఎవరు లేరా, అడిగేవాళ్ళు లేరా? ఎందుకు ఎవరూ మాట్లాడట్లేదు? యూత్ పిల్లల్ని రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి షోలు. ఇప్పుడు ఉన్న పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకి ఎదురు సమాధానం చెప్పేస్తున్నారు. నువ్వేంటి నాకు చెప్పేది, మాకు తెలీదా, మేము చదువుకున్నాం, మాకంటే మీకు ఎక్కువ తెలుసా, మాకంటూ ఇష్టాలు లేవా అని ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. మరి ఇలాంటి షోలు చూసి రేపు పొద్దున్న వాళ్ళు ఏ బురదలో అడిగేస్తారో, మరి పెళ్ళిళ్ళు చేసుకొని ఏ రకంగా కొట్టుకు చేస్తారో అర్థం కావట్లేదు. ఇది పెట్టేది అక్కడ యాక్టింగ్ కావచ్చు, ఒక షో కావచ్చు, కానీ దాని ప్రభావం ఎంతమంది పిల్లల మీద చూపిస్తుంది అనేది ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇలాంటి దిక్కుమాలిన షోలు ఆపేసి చక్కగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఈ కాలం పిల్లలు విడాకులు తీసుకుంటున్నారు, ఎన్నో రోజులు సంసారాలు చేయట్లేదు, ఏదైనా గొడవ వచ్చింది అని అంటే నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకుంటున్నారు. మీ కాలంలో ఎలా ఉండేది పరిస్థితి, మీ ఇంట్లో గొడవలు పడితే మీరు ఎలా ఉండేవారు? చక్కగా ఇలాంటి విషయాలు కనుక షోలు తీసి పెట్టారు అని అంటే కనీసం పిల్లలు కొంచెమైనా నేర్చుకుంటారు. అలాంటి మంచి విషయాలు చెప్పడం మానేసి ఈ దిక్కుమాలిన షోలు పెట్టి ఇంకా సొసైటీని చెడగొడుతున్నారు. ఈ రోజున పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా మగపిల్లలే కానివ్వండి, ఆడపిల్లలే కానివ్వండి భయపడే పరిస్థితి వచ్చేసింది. పిల్లలకి అన్నాం కానీ వాళ్ళ తలరాతలు ఏంటనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఏ గోతులో దిగుతారో, ఏ బురదలో దిగుతారో వాళ్ళని చూసి మనం ఏడవాలరా దేవుడా అని ఈ రోజున ప్రతి ఒక్క తల్లిదండ్రి ఏడుస్తున్నారు. ఆల్రెడీ ఆ బిగ్ బాస్ షో చూడాలని అంటేనే ఫ్యామిలీ అంతా కూర్చొని చూడలేకపోతున్నారు. మళ్ళీ ఇలాంటి భార్యాభర్తల షోలను పెట్టి అసలు ఇంకా ఫ్యామిలీ ఎవరో ఇంట్లో కూర్చోవద్దనమాట. ఏదైనా టీవీలో ఒక షో చూస్తున్నామని అంటే చక్కగా ఫ్యామిలీ అందరూ కూర్చునే విధంగా ఉండాలి. మీరు తలుచుకుంటే ఏదైనా మంచి పనులు చేయగలరు. కాబట్టి పిల్లలకు ఉపయోగపడేలాగా మంచి సందేశాన్ని ఇచ్చే షోలను చేయాలని అందరూ కోరుకుంటున్నారు. బాగా ఆలోచించి పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి చక్కగా మంచి మంచి షోలు చేయండి. వాళ్ళ దగ్గర నుంచి మంచి మాటలు ఏమున్నాయో అవి పిల్లలకు అందేలాగా చేయండి. ఈ కాలం పిల్లల్లో కొంచెమైనా మార్పు అనేది వస్తుంది. మనం ఏదైనా షో చేసామని అంటే అది నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ భార్యాభర్తల షోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయండి. దానివల్ల పిల్లలు చెడిపోతారు. ఆల్రెడీ ఇప్పటికే పిల్లల్ని పట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.